మొదటిగా సంఘ పెద్ద గారు దీన్ని రికార్డ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. వీడియో పాస్టర్ గారు పైన లోపల ఉంటారండి, పరలోక పట్టణంలో ఉన్నారు పాస్టర్ గారు. దయచేసి వెళ్ళండి. సంఘస్థులందరూ కోరిక మేరకు. అలా కదండి, ఇప్పుడు పాస్టర్ గారు చేసే ప్రతి క్యారెక్టర్ కూడా మన నిత్య జీవితానికి అన్వయించుకోండి. అందరూ కూడా సైలెంట్ గా ఉండి చూడాల్సింది కొంచెం. నా పేరు ఎలిజబెత్. నేను ఒక సెక్రటరీగా ఉన్నాను. నేను టైంకి వచ్చి అందరినీ కూడా ఉజ్జీవింపజేసి పాటలు పాడే విషయంలోనూ ప్రార్థన చేసే విషయంలోనూ కూడా నేను చాలా అందరినీ కూడా ఉజ్జీవంగా నేను చేయగలుగుతున్నాను. అలాగనే ఎక్కడ ఏ మీటింగ్ వచ్చినా ఆ మీటింగ్ విషయంలో వాక్యం చెప్పటము, వాళ్ళని ఉజ్జీవపరచడం అనేది నేను చేస్తూ ఉంటాను. నేను దేవునికి చాలా పరిచర్య చేస్తున్నాను. ఇది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆహా, ఇది ఏమి సుందరమైన పట్టణము, ఎంత సుందరంగా ఉంది, చాలా బాగుంది. ఆహా, ఇవి ఎవరో, ఇవి చేతిలో ఉన్నదేమో దగదగా పిలుస్తున్నది, ఎవరో ఏమిటో కనుక్కుందాం. అమ్మా, మీరెవరు? ఇది పరలోక పట్టణం అమ్మ. ఈ జీవ గ్రంథంలో మీ పేరు ఉంటేనే పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. ఆహా, నేనైతే చాలా మంచి పనులు చేస్తున్నాను. నేను చాలా పరలోక రాజ్యం వచ్చినప్పుడు శేఖర్ గారితో మాట్లాడతాము. శేఖర్ గారు ఒకటి చెప్తాము. లోపల శేఖర్ గారు కుట్రగినది అమ్మ దేవదూత గారు వీరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. నేను మరి ఈ సంఘ పెద్దగా ఉన్నప్పుడు ఈ స్త్రీలను ఎంతో మందిని అందరినీ ఇప్పుడు ఉద్యోగం అందరికీ నడిపించాను. నా పేరు జీవగుందులు ఉందమ్మో తెలుసుకుంటాను. అమ్మ, నా పేరు జీవగుందులు ఉన్నదా? మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ అనే పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. అయ్యో, నేను ఎన్నో మంచి కార్యాలు చేశానని నేను అనుకుంటున్నాను. అందరినీ కూడా నేను పురిగొల్పేదాన్ని, టైంకి వచ్చేదాన్ని,
వాక్యాలు చెప్పేదాన్ని, పాటలు పాడించేదాన్ని. అందరికి కూడా ఒక స్త్రీల సమాజం ఏర్పాటు చేసినప్పుడు అందరినీ కూడా నేను ఒక ఏకదాటి మీద నడిపించేదాన్ని. నా పేరు తప్పకుండా ఉంటుందమ్మా. మరలా ఒకసారి చూడమని మనవి చేస్తున్నాను. దేవుడే మనకి పరిచర్య చేయడానికి వచ్చారమ్మా. మీరు పరిచర్య చేశారు కానీ దేవునికి మహిమార్థంగా చేయలేదు కనుక మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. అయ్యో దేవా, నన్ను క్షమించు తండ్రి. నేను ఏమైనా అనుకుని ఉంటాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. ఈ విధంగా సంఘ పెద్ద గారికి పరలోక రాజ్య ప్రవేశం జరగలేదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వస్తారు. వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఈమెకి ప్రపంచంలోని అనేక భాషలు తెలుసు. బాగా చదువుతున్న స్త్రీ. ఏమిటి? So many well-educated people also here. I just want to talk to you in English, Hindi, Malayalam, French, German. Which language do you like? I do not know Telugu. May I know who is she? I have read so many books in so many languages of this world. So many books. May I know who is standing here? May I know your good name, please? ఇది పరలోక పట్టణం అమ్మా. Ante పరలోక పట్టణంలో యేసుక్రీస్తుతో 1000 విందు ఉంటుందమ్మా. అయితే మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంటేనే మీకు లోపలికి ప్రవేశం ఉంటుంది. I have already participated so many banquets of the world. So many banquets in Romania, German, French, Belgium, USA. I may not have a separate and a new banquet with you. It may not be essential for me. What's the importance of that banquet? May I know, please? మీ విందు ప్రాముఖ్యత చెప్పుతారా? దేవునితో 1000 విందు జరుగుతుంది. దానికి నేను పాలు పంపులు పొందాలి అనంటే మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉండాలమ్మా. ఆ జీవ గ్రంథములో వ్రాయబడిన పేర్లు మాత్రమే అర్హులా? అవునండి. అయితే నేను చాలా దేశాలకు వెళ్ళి చాలా బైబిల్ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాలు, జర్మన్, ఇటాలీ, రొమానియా and Belgium, USA, and so many countries. I have been across the various libraries. I have done so many things, and I helped so many people with that amount. Certainly, I am sure my name will be written there. May I know my name is entered or not? Kindly inquire and verify very thoroughly. I wanted to let me know. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మిస్ జెరుషా. మిస్ జెరుషా ఫ్రమ్ రొమానియా. జెరుషా అనే పేరు జీవ గ్రంథంలో రాయబడి లేదమ్మా. రొమానియా, ప్లీజ్. జెరుషా ఫ్రమ్ రొమానియా అనే పేరు కూడా I'm sure you are not started from the beginning. From the middle, you are verifying. I'm very sure. Kindly go through from first page onwards. జెరుషా ఫ్రమ్ రొమానియా అని జీవ గ్రంథంలో రాయబడి లేదమ్మా. Then, what is my destination? What is my fate? May I know, please? మీరు గర్వించి సృష్టికర్తని సమానులుగా చేసుకున్నారమ్మా. కావున మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. అయితే what is my destiny? What shall I do right now? Please let me know. మీకు పరలోక పట్టణ ప్రవేశం లేదమ్మా. Then where should I go? నరకంలో ప్రవేశం. నరకములో నవ్వుంటుందా?
నరుకంలో నవ్వుంటుందా? ఏముంటుంది చెప్పండి? ఇన్ ఇంగ్లీష్, రొమానియా, ఫ్రాన్స్, జర్మనీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. ఏడుగును పండ్లు కొరుకుటే ఉంటుందమ్మా. Oh my God! Oh my God! Oh my God! No, I don't want that fire. I don't want that pain. I don't want that burning fire. I'm very sorry, Angel. You never told me earlier. How would I escape from that hell? I'm very sad. It's my misfortune. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పరలోకం గొప్ప వెలుగుతో, పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. దేవుడైన ప్రభు యేసు ప్రకాశించుచుండును, దేవుడైన ప్రభు యేసు ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోకం రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోకం రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరతావు. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకం చేరతావు. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. తర్వాత మిస్ ఇండియా. సెల్ఫీ సెల్ఫీ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఆటోగ్రాఫ్ ప్లీజ్ మేడం. కొంచెం దగ్గరికి రండి మేడం, ప్లీజ్ 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 మేడం. ఆటోగ్రాఫ్ ప్లీజ్. కల్లాకు రాజ్ ప్రవేశం. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ మిస్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ ఎవరో వైట్ డ్రెస్. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇది పరలోక పట్టణ ద్వారం దగ్గర మీరు ఉన్నారమ్మా. అంటే ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏమైనా జరుగుతుందా? ఇక్కడ అలాంటి కాంపిటీషన్ ఏం జరగవమ్మా. ఇక్కడ పరలోక పట్టణ ద్వారం వద్ద మీరున్నారు. మీ పేరు ఈ జీవగ్రంథంలో వ్రాయబడితేనే మీరు పరలోక పట్టణంలోనికి వెళ్తారు. ఓకే, నా పేరు ఉంటుంది చూడండి ఇందులో. మీ పేరు చెప్పండి అమ్మా. రూత్, సారీ ఎస్తేర్. చాలా పేర్లు ఉంటాయి కదా బైబిల్లో. మిస్ వరల్డ్ రూత్. ఎస్తేర్ అన్న పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. ఎస్తేర్ అని పేరు లేదు. అంటే మీరు ఓన్లీ ఎస్తేర్ చూసారా ఏంటి? అవునండి, మిస్ వరల్డ్ ఎస్తేర్ అని చూసి అలా ఉంది. అంటే 2010 నుంచి 2030 వరకు నేనే మిస్ వరల్డ్. మిస్ వరల్డ్ ఎస్తేర్ అన్న పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. ఓహో, ఇందులో లేకపోతే లోపలికి వెళ్ళి కూడా
వెళ్ళనివ్వరమ్మా. అప్పుడేంటి మరి నేను భూమి మీద ఉన్నప్పుడు అడిగి మరి చర్చికి రమ్మని పిలిచారు నన్ను, వెళ్ళాను, అప్పుడు వాక్యం అది విన్నాను, అప్పుడు నేను వెళ్ళానని చెప్పేసి రాని కదా అనేసి వాళ్ళు కూడా ఎస్తేర్ గురించే చెప్తా, ఓకే నాకు ఉంటుంది అక్కడ అనుకున్నాను నేను. అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం అమ్మా. మీరు ఆత్మీయ అందాన్ని పొందుకోలేదు. అంటే నా అందం గురించి మీరు చెప్తున్నారు. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అంటే నేను అప్పుడు ఇందులో వెళ్ళడం లేదు. లేదండి. అంటే నా తల, నా హైట్, నేను, నా కిరీటం. మీ పేరు జీవగ్రంథంలో లేదు కాబట్టి మీకు పరలోక పట్టణ ప్రవేశం లేదమ్మా. అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భూలోకం పంపించేస్తాను. నీకు నరకంలోనికి. నేను ఆరిన అగ్నిక. ఏంటి నా అందం, నా కిరీటం, నేను ఇదంతా వెళ్ళిపోవాలా? నేను ఒప్పుకొని ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేయొచ్చో చెప్పండి, కావాలి కిరీటం అన్నీ ఇచ్చేస్తాను. ఇక్కడ చేయడానికి ఏమీ ఉండదమ్మా. అంటే నేను ఇప్పుడు పశ్చాత్తపడిన ప్రయోజనం లేదా? లేదమ్మా. మీరు లోకంలో జీవించినంత కాలమే మీకు సమయం. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయలేను. కిందున్న నా వాళ్ళకి ఎవరు చెప్తారు ఇవన్నీ? అయ్యో. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. థ్యాంక్ యూ అండి. తర్వాత జాహ్నవి గారు, డాక్టర్ మరియా గారు. హలో, ఈ పేషెంట్లు, ఈ హాస్పిటల్, నెక్స్ట్ ఆపరేషన్ ఉన్నట్టుంది కదా అక్కడ. ఏంటి అక్కడ ఏదో ద్వారం చాలా సుందరంగా ఉంది, గేటు అది ఎప్పుడు చూడలేదు ఇలాంటి గుడిలో. నేను చనిపోయాను కదా, ఎంత బాగుంది ఇక్కడ. ఇదో గేటు బంగారం, రోడ్లు కూడా ఇంత, ఈ ద్వారం ఇప్పుడు ఎవరో చాలా మెరిసిపోతుంది. అడుగుతుంది అమ్మా, ఎవరు మీరు? మీరు పరలోక పట్టణ ద్వారం వద్ద ఉన్నారమ్మా. మీ పేరు జీవగ్రంథంలో ఉంటేనే మీకు పరలోక పట్టణ ప్రవేశం ఉంటుంది. అంటే పేరు ఉంటేనే లోపలికి పిలుస్తాను నన్ను? అవునండి. నేను పెద్ద డాక్టర్ అండి. అక్కడ నేను ఎంఎస్ చేశాను, లండన్లో చేశాను, నేను దేశాల్లో కూడా చేసి ఉన్నాను. నా పేరు మరియా, చూడండి ఉంటుందా? నేను చాలా సేవ చేశాను, ఉచితంగా కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం. నేను ఎంతమందికి ఫ్రీగా ఆపరేషన్స్ చేశాను, చూడండి ఒకసారి ఉంటుందా? మరియా అన్న పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. చూడండి ఒకసారి, నేను ఇండియా నుంచి వచ్చాను. ఒకసారి నేను నాకు చాలా ఫ్రీగా నా వచ్చే వాళ్ళందరికీ చూశాను, చూడండి ఒకసారి. ఇండియా నుండి వచ్చినట్టుగా కూడా జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. మీరు అన్ని పేజీలు సరిగ్గా చూసారా? చూసానమ్మా. చూడండి, మరి నేను చాలా సేవ చేశాను. నన్ను అసలు అందరూ దేవుడితో సమానంగా చూసేవాళ్ళు. అమ్మ మీరు ఆపరేషన్ చేయబట్టే మా పిల్లలు బతికారు అన్నారు. మరి నేను ఇంత సేవ చేసి అసలు మాధవ సేవే మానవ సేవ, మాధవ సేవ అన్నారు కదా. మరి నేను అంత సేవ చేస్తే నా పేరు లేకపోవడం సరిగ్గా చూడలేదు. మీరు ఇంకొకసారి చూసి పరిశీలించండి ఎలా ఉందో ఏంటో. ఈ లోకంలో దేవునితో సమానులు ఎవరు లేరమ్మా. మీరు గర్వించి మీ యొక్క జ్ఞానమును ఆధారంగా చేసుకుని నిజరక్షకుని అంగీకరించలేదు కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. మరి ఒకసారి పరిశీలించండి అమ్మా ఇంకొకసారి. మరి పరిస్థితి ఏంటి? నేను ఏమయ్యేవాళ్ళు? మీరు ఆరని అగ్నిలోకి వెళ్ళాలమ్మా. అయ్యో, ఇంత సేవ చేసి ఇంత జీవించి చివరికి నా పరిస్థితి కనీసం ఈ గేటు లోపలికి కూడా వెళ్ళడానికి లేదా? అయ్యో, నా జ్ఞానము, నా సేవ అంతా కూడా వ్యర్థమైనా నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో స్కూల్ హెచ్ఎం శాంతి గారు. పరలోక పట్టణ ప్రవేశం. స్కూల్లో లేకుండా ఇప్పుడు మనకి ఇది అంతా ఇలా ఉంది. ఈయన కనపట్లేదు, ఇలా కనపట్లేదు. ఇది పరలోక పాటు ఇలా ఉంటుందేమో. ఎలా నాకు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉంటుంది. ఎందుకంటే నేను అనేక మంది జ్ఞానాన్ని నేర్పించాను. నేను ఎక్కడికి చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయ్యారు. ఖచ్చితంగా అంత విద్యాదానం చేశాను కాబట్టి నాకు ఖచ్చితంగా పరలోకం డైరెక్ట్గా కావాలంట. చూడండి అక్కడ జ్యోత ఉంది, వీళ్ళు జ్యోతను అడుగుతారు.
జ్యోతి గారు నా పేరు ఉందండి. మీ పేరు చెప్పండి నా అమ్మా. పేరు శాంతి టీచర్ ఉంటే చూడండి. ఆ పక్కన శేఖర్ గారు ఉంటారు చూడండి. శాంతి టీచర్ అనే పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అదేంటి ఎక్కడైనా అందరూ నమస్కారం చెప్పి మీ వాళ్ళు ఎంత అయ్యా అంటున్నారు. ఖచ్చితంగా నా పేరు ఉంటుంది. మీరు తప్పు చూస్తున్నారు చదవండి సరిగా. శాంతి శేఖర్ రాసుంటారండి. శాంతి శేఖర్ అనే పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. మీకు జ్ఞానమును దేవుడు అనుగ్రహించారు, కానీ మీరు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి మీరు స్తుతించలేదు. మీరు దేవుని నిజ రక్షకునిగా అంగీకరించలేదు, కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో అవును మాస్టర్ గారు అన్నారు స్కూల్ టైంకి వెళ్ళిపోతారు కానీ చర్చికి రారు. అందుకనే ఉండదు నాకు తెలుసు. అక్కడ వినవలసిన మాట అంత గద్దించారు వినవలసిన. అయ్యో అంత జ్ఞానముని కూడా అనవసరంగా అందమైన పనులకు వెళ్ళిపోతున్నారు. అయ్యయ్యో కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. పోలీస్ ఆఫీసర్ మార్త గారు. ఏంటి ఇలా ఉంది ఇదంతా? చాలా బాగుంది, చాలా సౌందర్యంగా ఉంది. నేను ఎక్కడికి వచ్చాను? ఏంటి ఇదంతా? నాకు అయోమయంగా ఉంది, నాకేం తెలియట్లేదు. అక్కడ ఎవరో ఉన్నారు, అడుగుదాము. ఏంటమ్మా ఇక్కడ ఎవరు మీరు? మీరు పరలోక పట్టణ ద్వారం వద్ద ఉన్నారమ్మా. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటేనే మీరు పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. చూడండి ముందేమో. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు మార్త, నేను పోలీస్ ఆఫీసర్ని. మార్త అన్న పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. ఉంటుందమ్మా, ఎందుకు ఉండదు? చూడండి, నేను చాలా మంచి పనులు చేశాను, అందరికీ సహాయం చేశాను. జైల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతానంటే నేను చాలా మంది ఫ్రీగా వదిలేశానమ్మా. అలాంటి మంచి పనులు చేసినప్పుడు జీవగ్రంథంలో తప్పగా నా పేరు ఉంటుంది. చూడమ్మా, సరిగా చూడు. నువ్వు చూడడం రాకపోతే నాకు ఒకసారి ఇస్తే నేను చూసుకుంటాను. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ మార్త అని కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. నువ్వు సరిగా చూడాలమ్మా, ఎందుకంటే చాలా రైట్స్ ఉంటాయి నాకు. నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు నేను తీసుకెళ్ళి జైల్లో వేయగలను. నువ్వు చూసి నాకు సరిగా చెప్తే బాగుంటుంది. మీరు మీది కాని ధనమును ఆశించి నిజరక్షకుని సొంత రక్షకునిగా అంగీకరించలేదమ్మా. కావున మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, అదైతే జరిగే ఉంటుంది. నేను ఈ అంతా పనిలో పడి అందరినీ రక్షించడంలో పడి నేను దేవుడిని నిర్లక్ష్యం చేసి ఉంటాను. దేవుడా నన్ను క్షమించండి తండ్రి. ఎమ్మెల్యే రూత్ గారు ప్రవేశం. ఎమ్మెల్యే రూత్ గారికి జై. ఎమ్మెల్యే రూత్ గారికి జై. ఎమ్మెల్యే రూత్ గారికి జై. రూత్ గారి నాయకత్వం మీరందరూ కూడా జగన్ గారి ప్రభుత్వానికి ఓటేస్తే మీకు కావాల్సిన అన్ని ఇస్తాను. నేను ఎక్కడికి వచ్చాను? ఈ లేఅవుట్ చాలా బాగుంది. ఈ లేఅవుట్ చాలా బాగుంది. ఇందులో ఇల్లు కట్టించేసి ఇచ్చేస్తే ఇంకా జగన్ గారిని ఇంకా పైకి తీసుకురావచ్చు అనుకుంటా. చాలా బాగుంది. రూత్ పథకం అని చెప్పి ఇది లేఅవుట్ కి పేర్లు పెట్టి అందరికి ఇల్లు స్థలాలు ఇచ్చేస్తే బాగుంటది. ఏంటిది? పార్లమెంట్ భవనంలో ఢిల్లీలో ఉన్నట్టున్నది. ఇది పార్లమెంట్ భవనమా? అయినా నేను ఓపెనింగ్ కి రాకుండా ఏం అవ్వదు కదా, ఎప్పుడో వచ్చినట్టుంది. నాకేం ఐడియా రావట్లేదు. ఎప్పుడో వచ్చే ఉంటాను. బహుశా చాలా ఓపెనింగ్స్కి వెళ్ళి ఉన్నాను కదా, మర్చిపోయి ఉంటాను. ఏంటమ్మా ఏదో వంట వేషంలో ఉంటారు అనుకుంటే నువ్వు ఇంత అందంగా రెడీ అయి ఉన్నావు. ఎవరు నువ్వు? మీరు పరలోక పట్టణ ద్వారం వద్ద ఉన్నారమ్మా. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటే మీరు పరలోక పట్టణంలోనికి ప్రవేశం ఉంటుందమ్మా. ఇందులో పేర్లు కూడా ఉంటాయేంటి? అవునమ్మా.
మేము ఎన్నో లిస్టులు రెడీ చేస్తాం, ఆరోగ్యశ్రీ లిస్టులు రెడీ చేస్తాం, ఇళ్ళ పేర్లకి రెడీ చేస్తాం, పెన్షన్లకి రెడీ చేస్తాం, ఎన్నో లిస్టులు రెడీ చేస్తాం. ఈ లిస్టులోని నేను కూడా, నా పేరు కూడా ఉంటుందమ్మా. నా పేరు చూడండి. మీ పేరు చెప్పండి అమ్మా. రూత్. ఋతు అన్న పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. నీకు సరిగ్గా చూడడం రావట్లేదమ్మా. ఎమ్మెల్యే రూత్ అని ఉంటుంది చూడు. ఎమ్మెల్యే ఋతు అనే పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, ఎన్నో నేను నీతి క్రియలు చేశాను, ఎంతో మందికి ఎన్నో లిస్టులు రాయించి ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్నో నడిపించాను. కానీ నా పేరు ఇందులో లేదా? సరిగ్గా చూడమ్మా, ఎమ్మెల్యే అని ఉంటది. లేదమ్మా, మీరు ఎన్నో నీతి క్రియలు చేశారు కానీ అవి అన్ని దేవునికి మురికితో సమానం అమ్మా. మీరు నిజ రక్షకుని అంగీకరించలేదు కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో లేదమ్మా. ఎన్ని నీతి క్రియలు చేసినా జీవగ్రంథంలోకి లేకపోవడానికి నేను ఏం చేయాలమ్మా? మీరు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలమ్మా. అయ్యో, నేను నరకానికి వెళ్ళాల్సిందేనా? అవునమ్మా. అయ్యో, సింగర్ శారా గారు. థ్యాంక్ యూ అండి ఎమ్మెల్యే గారు. సింగర్ శారా గారు పాట పాడుతుండండి. రెండే రెండు దారులు, ఏ దారి కావాల మానవా? రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా? ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. ఏంటబ్బా ఇంత సుందరంగా ఉంది? ఏంటి సత్యం ఏంటి? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ. ఏంటబ్బా ఇంత సుందరంగా ఉంది? అమ్మా, నేను సింగర్ అమ్మా. నేను ఎన్నో సభలో ఎన్నో పాటలు పాడాను. నేను సిబిఎం చర్చ్లోను, సిబిసి చర్చ్లో, పెద్ద పెద్ద సభలో నేను పాటలు పాడాను. ఎవరు మీరు? మీరు పరలోకపట్నం ద్వారం వద్ద ఉన్నారమ్మా. మీరు పరలోకపట్నంలోనికి వెళ్ళాలంటే మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాలమ్మా. నా పేరు ఉంది, చూడమ్మా, సారాని. సారా అన్న పేరు జీవగ్రంథంలో వ్రాయబడి లేదమ్మా. ఒకసారి చూడమ్మా, సింగర్ సారా అని ఉంటుంది. సింగర్ సారా అన్న పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, ఏంటి? నేను ఎన్నో సభలో నేనే పాడానే. బాలసుబ్రహ్మణ్యం గారు, పిసిసిల గారు నన్ను చూస్తే వాళ్ళు నేర్చుకున్నారు. నా పేరు లేకపోవడానికి చూడమ్మా ఒకసారి. మీరు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించలేదు కనుక మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. లేదు, చూడమ్మా. లేదమ్మా, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. జీవగ్రంథంలో పేరు ఉండాలంటే నేను ఏం చేయాలమ్మా? మీరు భూమి మీద ఉన్నప్పుడే మీ నీతి క్రియల ద్వారా మీ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలమ్మా. అప్పుడే మీకు పరలోక పట్టణంలోకి ప్రవేశం ఉంటుంది. అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళడానికి ద్వారం లేదా? లేదమ్మా. అయ్యో, తర్వాత పాస్టర్ గారు అమ్మాయి. పాస్టర్ గారి అమ్మాయిని నేను. నేను పరలోకం వచ్చేసానా? పరలోక రాజ్యంలో ఉంది కదా, నాకు తెలిసలేదు. పరలోక రాజ్యం తెలిసిపోయింది. మా డాడీ నాకు అస్తమాట చెప్తా ఉండేవారు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అని ఒకటానికి వెళ్తారు, అక్కడ ఒక దూత, అదిగో దూత, ఒక దూత జీవగ్రంథం పట్టుకుని ఉంటుంది అని చెప్పారు. జీవగ్రంథం పట్టుకుని ఉంది అంటే ఇవిడ దూతే, దేవదూత. అయితే నేను పరలోక పట్టణంలో, ఎందుకంటే గ్యారంటీగా నాకు అందులో రాసి ఉంచుతారని మా డాడీ చెప్పారు. గ్యారంటీగా నా పేరు ఉంటుంది, ఎందుకంటే నేను బిషప్ గారి అమ్మాయిని.
మీకు తెలుసా, నేను బిషప్ గారి అమ్మాయిని. నేను చర్చికి ఫస్ట్ నేనే వెళ్తా, ఫస్ట్ చైర్లో నేనే కూర్చుంటా. అందుకని దేవుడు నా పేరు ఫస్ట్ లైన్లో, ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. నాకు తెలుసు, నేను అడుగుతాను, దేవదూతని అడుగుతాను, సిస్టర్ యాంజిల్ మా డాడీ నాకు అలా చెప్పమని చెప్పారు. ఎవరినైనా సరే సిస్టర్ అనాలి, పెద్దవాళ్ళని అయితే సార్ అనాలి, అంకుల్ అని అయితే నేను అన్న ఎవరిని పాస్టర్ గారు అనాలి, అమ్మగారు బిస్కెట్ ఏమన్నారా? అంతేనా? బిస్కెట్ ఏమన్నారా? అలా అంటే గ్యారంటీగా నాకు రెస్పాండ్ అవుతారనమాట. మా డాడీ మాకు అన్ని అలా నేర్పించారు. సిస్టర్ యాంజిల్. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు డార్కా అండి. నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో కొంచెం చూడరా. ఏంటి సిస్టర్, ఏంటి ఇదేంటి అంత ముందుకి వెనక్కి వెనక్కి ముందుకు తీస్తారేంటి? ఫస్ట్ లైన్లో ఫస్ట్ పేజీ తీయండి, ఫస్ట్ పేజీ. అందులో ఫస్ట్ లైన్లో ఫస్ట్ నా పేరే ఉంటుంది. ఎందుకంటే నేను పాస్టర్ గారి అమ్మాయిని. మాది సేవకుల కుటుంబం, దైవజనుల కుటుంబం. ప్రభావం చేయకూడదు. దోర్కా అన్న పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. ఎందుకంటే ఏంటమ్మా అంటున్నా? దోర్కా అన్న పేరు జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. నా పేరు దోర్కా అని రాయబడలేదు కదా. ఎందుకు రాయబడుతుంది? నన్ను ఎప్పుడు పాస్టర్ గారు అమ్మాయి వస్తున్నారు అని అంటారు. సో పాస్టర్ గారు అమ్మాయిని చూడండి, పీటర్ పాల్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని చూడండి, గ్యారంటీగా ఉంటుంది. పీటర్ పాల్ పాస్టర్ అమ్మాయి అనే పేరు కూడా జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. అమ్మా, మాది దైవజనుల కుటుంబం. నేను అస్తమాట ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. సాయంత్రం ఈరోజు మీటింగ్ ఉంది, వెంటనే వెళ్ళాలి. ఎక్కడ అనుకున్నారు? దుబాయ్లో మీటింగ్, 4 గంటలు ప్రయాణం. నేను వెళ్ళాలి, మళ్ళీ రావాలి. మాది అస్తమాట ఫ్లైట్ జర్నీలు. మమ్మల్ని రాగానే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు జాన్వేస్లీ గారు అక్క ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మాకు గౌరవం. మేము దైవజనుల కుటుంబం మాది. మమ్మల్ని మీరు సరిగా అర్థం చేసుకోవట్లేదు. మీకు దేవుడు ఎంత అధికారం ఇస్తే మాత్రం జీవగ్రంథం పట్టుకోమని మాకు కూడా అవకాశం ఉంటే చూడండి అమ్మా, నా పేరు ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. లేదా? లేదమ్మా, బిషప్ గారి అమ్మాయి అని కూడా జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. లేకపోవటం ఏంటి? ఉండకుండా ఉంటే సరే. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నేను రానండి, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మేము ధవళేశ్వరం అనే ఊర్లో ఈ మధ్య దొరగారితో మ్యారేజ్ అయ్యాక ధవళేశ్వరం అనే ఊర్లో సిబిసి చర్చ్ అని క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తామమ్మా. అక్కడ మా పాస్టర్ గారు, ఆయన కూడా పాస్టర్ గారే, మా అంకుల్. ఆయన వాళ్ళ కోడలని నన్ను పిలుస్తూ ఉంటారు. చూడండి, పాస్టర్ ఆర్తి ప్రసాద్ గారి కోడలు అని ఉంటుంది చూడండి. నాకు డౌట్ వస్తుంది, అలాంటి ఫస్ట్ మా ఆర్తి ప్రసాద్ గారి పేరు ఉందో లేదో చూడండి. పాస్టర్ ఆర్తి ప్రసాద్ తూపులి అన్న పేరు జీవగ్రంథంలో మొదటి పేజీలోనే రాయబడి ఉందమ్మా. మా డాడీ పేరు కూడా ఉంటుంది. మీరు సరిగ్గా నేను అప్పుడే వెతకమని లేదు. మా పాస్టర్ గారి పేరు ఉంది కదా. పాస్టర్ గారి కారులో గోల్డ్ సార్లు పక్కనే జస్ట్ అక్కడ కూర్చుని ప్రయాణం చేశాను తెలుసా. బ్యాక్ సైడ్ బ్యాక్ కూర్చున్నాను తెలుసా. నీకేం తెలుసు అసలు? నీకేం తెలీదు. పాస్టర్ గారు పక్కనే ఉంటది ప్లేస్. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి కూర్చోమంటే కూర్చుంటాను. చూసుకో, కావాలంటే కింద ఉంటే చూడమ్మా. సెకండ్ లైన్ లో కాదమ్మా, పాస్టర్ గారు ఉంది కదా, ఆర్తి ప్రసాద్ పాస్టర్ గారు, దాని కింద లైన్ లో కానీ పక్కనే గాని, ఈ పక్కన గాని, కింద గాని ఎక్కడైనా సరే నా పేరు ఉంటుందమ్మా. నేను ఆయన కోడల్ని, పాస్టర్ గారి కోడలు. పేరు ఉంటుంది గబ్రియల్ దోత గారి సిస్టర్ పేరుంటుందమ్మా. కొంచెం చూడమ్మా. పాస్టర్ గారి కోడలు అని కూడా జీవగ్రంథంలో రాయబడలేదమ్మా. పాస్టర్ గారి పేరుని కూడా లేదా? లేదమ్మా. మా డాడీ చెప్పారు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వచ్చేయండి, మా గ్రూప్ లో కలవండి. అయ్యో దేవా, మా గ్రూప్ లో కలవండి. లూసిఫర్ కుటుంబంలో నేను వెళ్ళాలా? పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున మండుచుండు. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. తన వంతుడు
అగ్నిలోనయున్నాడు ధనవంతుడు మరణించి అగ్నిలోనయున్నాడు. అబ్రహాము రొమ్ముపై లాజరును చూసెను, అబ్రహాము రొమ్ముపై లాజరును చూసెను. ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు, ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. హలో, నేను బంగారు పట్టుకు వెళ్తున్నాను నగల షాప్కి. దిట్టమైన వడ్డానం కొనుక్కొని వస్తాను. ఏంటి, షాపు బంగారంతో తయారు చేస్తారా? షాపు బంగారంతో తయారు చేస్తారా? బంగారపు రోడ్లు, బంగారపు వీధులు, ధనవంతురాలు అనే ఒక మహిళ, బంగారపు రోడ్లు, బంగారపు వీధులు. ఏంటి, జీవకిరాటం పెట్టుకొని ఆయన యజమాని గారా? యజమాని గారా? గోల్డ్ షాపు యజమానిలాగా ఉన్నాడు. గోల్డ్ షాప్ యజమానిలాగా ఉన్నాడు. అయితే నేను నగలు కొనుక్కుంటాను. లోపలికి వెళ్ళి రకరకాలైన నగలు కొనుక్కుంటాను. అమ్మ ఆగండి అమ్మ, ఇది పరలోక పట్టణం అమ్మ. మీరు పరలోక పట్టణం ద్వారం దగ్గర ఉన్నారు. మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడితేనే మీరు పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. నా పేరు కాంతమ్మ. కాంతమ్మ అని పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదమ్మా. చూడమ్మా ఉంటది, చూడమ్మా ఉంటది. నీకు రెండు గాజులు ఇస్తానమ్మా. నా పేరు పెట్టమ్మా అందులోని. నన్ను పరలోకం పంపించమ్మా. లేదమ్మా, జీవ గ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదు. అయ్యో, ఎలా అమ్మా మరి? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని, మీ ధనం ఎక్కడుండునో మీ మనసు కూడా అక్కడే. అలా ఏంటమ్మా, ఒక్కరోజు కూడా మానకుండా సంవత్సరం అంతా వచ్చాను కదమ్మా, 3 వారాలని. మీ దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలేదమ్మా. అయ్యో, నేను ఆరాధించానమ్మా, ఆరాధించానమ్మా. పశ్చాత్తాపం చెందిన మహిళ. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వధిగా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను రాజా. ఎన్నిక లేని దాన్ని తునీకరింపబడిన దేశం కదా, అసహింపబడిన ప్రధానులతో నాకు ఏమాత్రం యోగ్యత లేదు ప్రభా. తండ్రి, నీ మందిరంలో నా ప్రభా ఇలా కూర్చున్నందుకు, ఆరాధించిన దానికి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో నా తండ్రి దేవా, ఇదిగో ప్రభా, నువ్వు బతుకుడ్లతో పడి నా తండ్రి పుట్టి జన్మించావని నా తండ్రి సంబరాలు అంబరాలుగా చేసుకుంటుండగా నా తండ్రి దేవా, జ్ఞానులు గొల్లలు నా తండ్రి దేవా నీకు సాంబ్రేణి దోహము నా తండ్రి అర్పించారు. మేము నా తండ్రి ఏం అర్పించాలి నా తండ్రి, సంతోషంగా సంబరాలు చేసుకుని నా తండ్రి ఈ సువార్త అనేకులకి పంచిపెట్టాలని మా ఆశ నా తండ్రి దేవా. రాత్రికాల దినములో నా తండ్రి దేవా ప్రభా దండయాత్ర చేసి ఊరూరు నా తండ్రి పల్లె గ్రామంలో నా తండ్రి తిరిగిన ప్రభా తండ్రి నీ సంతోషమైన సువార్త నా తండ్రి దేవ ప్రతి ఇంటి తలుపు తట్టిన ప్రభువా యేసయ్య అనేకులు లేచి నా తండ్రి నీ రక్షణ సువార్తను చూడాలని రక్షణ పుట్టాడని నా తండ్రి తెలియజేసి ఉన్నారు నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా
మరి నా కోసం నా తండ్రి దేవ పరమును విడిచి నా తండ్రి దేవ భూలోకం తిరిగి వచ్చిన ప్రభు మనిషి కుమారుడిగా జన్మించిన తండ్రి దేవ మరి హృదయాలు ఎటువంటిగా ఉన్నాయో నా తండ్రి దేవ పరిశీలించినందుకు మా మధ్యలో నా తండ్రి దేవ నివసించిన తండ్రి దేవ మీరెంతగానో నా తండ్రి ఆ శిలువకు అప్పగించిన దాకా నా తండ్రి మీరు ప్రభు ఎంతో మరణ చేయడం వరకు నా తండ్రి నీ ప్రేమను వెల్లడి చేశారయ్యా నీ రక్తము కాచిన తండ్రి మేము పాపం చేసి ఉన్న నా తండ్రి దేవ మేము రూమ్లో ఉన్నాం మమ్మల్ని తీసుకెళ్ళారు ప్రభా ఇదిగో నా తండ్రి యేసయ్యా దేవా నేను పాపునైనా నన్ను కర్ణించి తండ్రి ఎర్రసముద్రం పాయలు చేసావు ప్రభా తండ్రి ఇశ్రాయేలు జనమునంతా నడిపించిన తండ్రి దేవా మరో హృదయముని నా తండ్రి దేవా మరి బదులు కొట్టినట్టు అనేకులు హృదయాలు బదులు కొట్టిన తండ్రి వాళ్ళ రథం మీద వెళ్ళిన తండ్రి వాళ్ళందరూ ప్రభా మరి సముద్రంలో మునిగిపోయారు రథం మీద ఉన్న నపుంసకుడు నా తండ్రి నీ వాక్యముని అక్కడికక్కడే నా తండ్రి రక్షణ పొందాడయ్యా అతను నా తండ్రి రక్షింపబడ్డాడు అనేకులు రక్షింపబడాలి నా తండ్రి నేను నా తండ్రి ఇదంతా సంఘమంతా నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభు నేను ఎందుకు పనికిరాందని నేను పాపని నేను గ్రహించావు తండ్రి అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా ఆమేన్ 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 అత్యంతకు చెందిన మహిళ పరలోక రాజ్య ప్రవేశం. నేను ఎక్కడున్నాను ఎంత బాగుందో ఏంటి తెల్లని తెలుపుతో ఇష్టమైన ఆలయము ఇదేంటి బంగారం ఏదిలాగా ఉన్నాయి ఇదంతా నేను అసలు ఎప్పుడు కూడా చూడలేదు మరి నేను ఎంత సుందరముగా ఉన్నాయి అమ్మా ఇదేంటి మీరు పరలోక పట్టణ ద్వారం వద్ద ఉన్నారమ్మా. నేను ఆ మాత్రం అరుగురాల్లో నేను ఎదురు పనికి రాలేదని నేను మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు సంగీతం సంగీత అన్న పేరు జీవ గ్రంథంలో మొదటి పేజీలోనే వ్రాయబడి ఉందమ్మా. దేవుడి స్తోత్రం మీకు పరలోక పట్టణంలోకి ప్రవేశం ఉందమ్మా. ఏంటి ఆవిడ ప్రవేశమా? ఆవిడేమో మామూలుగా ఉంది, ఇక్కడేమో మిస్ వాళ్ళకి ఇవ్వలేదు, పోలీసు వాళ్ళకి ఇవ్వలేదు, బంగారం ఎవరికి ఇవ్వలేదు, టీచర్ గారికి ఇవ్వలేదు, ఎమ్మెల్యే గారికి ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారా? దేవునికి మహిమ కలిగిన కాక మీరందరూ కూడా ఈ క్యారెక్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక సంఘ పెద్ద, అలాగే ఒక మిస్ ఇండియా, ఒక వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే ఒక ధనవంతురాలు, ఒక పశ్చాత్తాపడ్డ మహిళ, అలాగే ఒక హెడ్ మాస్టర్. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు నేను సుంకరి పరిశీలి యొక్క ప్రార్థన మీ అందరికీ తెలుసు. నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పేస్తాను, ఎవరికి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ నా పేరు జీవగ్రంథంలో రాసిపడి ఉన్నదని చెప్పేసి చూడండి చూడండి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే మరి అతిశయోక్తితో చెప్పడం జరిగింది. కానీ వారి పేర్లు ఏవి కూడా దాంట్లో లేకపోవడం. పశ్చాత్తాపడిన మహిళ ఆమె ఈ మందిరంలో నేను ఉండడానికి కూడా అర్హులు కాను అని చెప్పేసి తను చేయబట్టికి తన యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. అలాగే సుంకరి సమర ప్రార్థనలో కూడా సుంకరి తనెంతో రొమ్ము కొట్టుకుంటూ ప్రభా నీ ఆకాశం వైపు కనులెత్తి నీ వైపు చూడడానికి కూడా అర్హుడు కానీ తనకు తానుగా తగ్గించుకున్నాడు. మనమందరం కూడా ఒకవేళ మనలో ఏదైనా ఇక చేతి బీజం ఉందేమో, చదువును బట్టి, ఉద్యోగాలను బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, ఈ లోకంలో సంపాదించుకున్న వివిధ సమస్తమైన వాటిని బట్టి మనం అతిశయిస్తున్నామో అవన్నీ మానేసి మనం ఎప్పటికైనా పరలోక రాజ్యమో ఆ జీవగ్రంథంలో మన పేరు ఉండాలని ఆశతో జీవించాలి. మనం తగ్గించుకుండి దేవుని సంపూర్ణ సహవాసం చేస్తే ఆయనే మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు. ఈ స్కిట్ మరి రాయబడిన ఈ సహకరించిన మరి సిబిసి మినిస్ట్రీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మరి రజనీ టీచర్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా